హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఓజీ మూవీ మన నిన్న రిలీజ్ అయింది. ఆడియన్స్ నుంచి అయితే కొంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది. మరి కలెక్షన్ రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే సార్, ఆ ప్రీమియర్స్ తోనే ఆల్ ఇండియా రికార్డ్ బ్రేక్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఏ సినిమాకి రానన్ని కలెక్షన్స్ ప్రీమియర్స్ తోటే దీనికి వచ్చేసాయని కూడా చెప్తున్నారు. మరి ఎలా ఉంది ప్రీమియర్స్ కలెక్షన్ రిపోర్టు, అలాగే ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్టు, ఓవరాల్ గా ఎంతవరకు కలెక్ట్ చేసింది సార్ మొత్తం? అంటే మామూలుగా ఇప్పుడున్న ఇదేంటంటే మనకి అంతకుముందు కూడా చెప్పాను నేను, ఇండియాలో టోటల్గా 1000 కోట్ల సినిమాలు 8 మాత్రం ఉన్నాయి. అందులో తెలుగులో 4 ఉన్నాయి, హిందీలో 3 ఉన్నాయి, కన్నడలో 1 ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా 1000 కోట్ల క్లబ్బులోకి వెళ్తాది అన్న ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ 1000 కోట్ల క్లబ్బులోకి వెళ్ళాలంటే ఈ ప్రజెంట్ బిగినింగ్ ట్రెండ్ బట్టే ఉంటుంది. డే 1 బట్టే డిసైడ్ అవుతుంది. డే 2, డే 3 ఏమి విపరీతంగా రావు. డే 1 ట్రెండ్ని బట్టి మిగతావి మనం అంచనా వేయచ్చు. సో ఈ డే అంటే ప్రీమియర్ నిన్న డే 1 ట్రెండ్ ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉండబోతుంది అనేది ముందుగా చూద్దాం. ఇది బిజినెస్ పరంగా తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకి ఏ సినిమాకి కూడా కానంత బిజినెస్ కూడా అయింది ఇది. ఎందుకంటే హైప్ అలా క్రియేట్ అయింది. సో మనకి ఇక్కడ నైజాంలో 60 కోట్లు అయింది, ఆంధ్రాలో 70 కోట్లు అయింది, రాయలసీమలో అంటే సీడెడ్ అంటే 25 కోట్లు అయింది, ఓవరాల్గా 155 కోట్లు అయింది. మొత్తం వరల్డ్ వైడ్గా తీసుకుంటే దాదాపు 225 కోట్లు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అయింది. ఇది రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ సినిమాలో. ఆయన 250 కోట్లు బడ్జెట్ అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ 225 కోట్లు అయిపోయిందంటే ఇంకా నాన్ థియేట్రికల్ రైట్స్, ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ మిగతా అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ ఒక 50 కోట్ల ప్రాఫిట్లో ప్రొడ్యూసర్ సినిమాని రిలీజ్ చేసినట్టుగా అర్థమవుతుంది మనకి. సో దానికి తగినట్టు కొన్న వాళ్ళకి కూడా ఎవరికి లాస్ కాలేదు. అంటే ఇంత హైప్ క్రియేట్ అయ్యడం వల్ల కొన్నారు, దిల్రాజు ఎక్కువ కొన్నాడు, కానీ వాళ్ళకు కూడా లాస్ కలగకుండా ఫస్ట్ డే కలెక్షన్లు వచ్చాయి. ప్రీమియర్ తీసుకున్నప్పుడు డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అఫిషియల్గా ప్రకటించింది ఏంటంటే మొత్తం టోటల్ ప్రీమియర్ షోలలో 100 కోట్ల గ్రాస్ వచ్చిందనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో ఇదేమీ అబద్ధం కూడా కాదు. ఎందుకంటే SackNilk.com సైట్ వాళ్ళు కూడా నెట్ వచ్చింది 20 కోట్లు 20.25 ప్రీమియర్ షోలో నెట్ వచ్చింది అనేది వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తారు. ఇది అబ్రాడ్ అనమాట. మొత్తంగా కలిపి వాళ్ళు కూడా చెప్తున్నది 60 కోట్ల వరకు వచ్చింది నెట్ అని చెప్తున్నారు. ఓవరాల్గా గ్రాస్ అయితే 100 దాటింది ప్రీమియర్. సో ఇక ఇండియాలో తీసుకుంటే నిన్న ఇండియా వరకు నెట్ చూసుకుంటే 70 కోట్ల 75 లక్షలు వచ్చిందని ఈ SackNilk చెప్తుంది. అందులో కూడా తెలుగు మాత్రమే 70 కోట్లు వచ్చింది. నిజానికి వీళ్ళు కానీ ముందు నుంచి పాన్ ఇండియా సినిమాగా కానీ ప్రమోట్ చేస్తుంటే నిజానికి 1000 కోట్లు ఈజీగా వచ్చేది దీనికి. వీళ్ళు పాన్ ఇండియా లాగా చేయలేదు. హిందీలో కానీ లేకపోతే తమిళ్లో కానీ ఎక్కడా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం కానీ పాన్ ఇండియా స్టైల్లో మార్కెటింగ్, పుష్ప 2 కైండ్ ఆఫ్ మార్కెటింగ్ దీనికి చేసుకుంటే కూడా ఇది కూడా 1000 కోట్ల క్లబ్లోకి ఈజీగా వెళ్ళుండేది. కానీ వీళ్ళు ఆ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ చేయకపోవడం వల్ల ఏంటంటే తెలుగు మాత్రమే భరించాల్సి వచ్చింది, తెలుగు వాళ్ళే భరించాల్సి వచ్చింది బర్డను. హిందీలో కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ మలయాళంలో కానీ పెద్దగా లేవు. సో మనకు ఫస్ట్ డే తీసుకుంటే ఇండియాలో నెట్ కలెక్షన్ 70 కోట్ల 75 లక్షలు అయితే అందులో తెలుగు 70 కోట్లు అయింది, తమిళ్లో జస్ట్ 20 లక్షలు అయింది, హిందీలో జస్ట్ 5 లక్షలు అయింది, కన్నడలో తమిళ్లో 20 లక్షలు, హిందీలో 50 లక్షలు, కన్నడలో 5 లక్షలు. సో హిందీ కొద్దిగా బెటర్ 50 లక్షలు అయింది, కానీ అది నథింగ్ అది మామూలుగా అయితే. సో దీనికి కారణం ఏంటంటే హిందీ రివ్యూలు కూడా బ్యాడ్గా ఉన్నాయి. ఓవరాల్గా వరల్డ్ వైడ్ రివ్యూస్ నేను అగ్రిగేట్ రివ్యూస్ అంటారు, అగ్రిగేట్ రివ్యూస్ ChatGPT, గ్రోకు, పెర్ప్లెక్సిటీ వీళ్ళు ముగ్గురిని అడిగా అగ్రిగేట్ రివ్యూస్ ఇవ్వండి మొత్తం రివ్యూస్ని చూసని. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే యావరేజ్లో 2.75 నుంచి 3 వరకు అగ్రిగేట్. ఇది మంచి అగ్రిగేట్ ఈ స్థాయిలో రావడం అనేది చాలా మంచి రివ్యూస్ వచ్చినట్టే. నిజానికి దీని మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు వైసీపీ వాళ్ళు, డిజాస్టర్ ఓజీ అనే ట్రెండ్ కూడా చేశారు నిన్న. అయినప్పటికీ కూడా ఏ నెగిటివిటీ కూడా దీని ముందు పనిచేయలేదు పాజిటివిటీ ముందు.
సో ఇది కలెక్షన్లో కూడా బాగా వచ్చాయి. తెలుగు మాత్రమే రావడం అనేది దీనికి ఉండే మైనస్. లేకపోతే ఇది 1000 కోట్ల క్లబ్లోకి ఈజీగా వెళ్ళుండేది. ఇక ఆక్యుపెన్సీ రేటుగా నిన్న చూస్తే మనకి ఇంత హైప్ వచ్చినా కూడా 100% ఆక్యుపెన్సీ కానీ లేకపోతే 80-90% ఆక్యుపెన్సీ కానీ రాలేదు. తెలుగులో వచ్చింది వచ్చి 69.35% ఆక్యుపెన్సీ. ఇది కూడా నేను sacknil.com డేటా అనేది చెప్తున్నా. మార్నింగ్ షోకి 71% వచ్చింది ఆక్యుపెన్సీ, 71.15%. ఆఫ్టర్నూన్ షోకి తగ్గింది 61.73. ఈవినింగ్ షోకి 67% ఆక్యుపెన్సీ రేటు. నైట్ షోకి 77.5%. జనరల్గానే హీరోల సినిమాలకి నైట్ షోలకి ఎక్కువగా వెళ్తారు. డే అంత పనులలో అట్లా ఉండేవాళ్ళు నైట్ షోలకి వెళ్తారు. ఓవరాల్గా 69.35% తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ వచ్చింది. ఇక ఎక్కువగా ఆక్యుపెన్సీ రేటు కనబడింది విజయవాడ టౌన్లో. విజయవాడలో 94% ఆక్యుపెన్సీ రేటు ఉంది. నెక్స్ట్ గుంటూరు 93.75%. అంటే ఆల్మోస్ట్ విజయవాడ గుంటూరులో ఈక్వల్గా ఆక్యుపెన్సీ ఉంది, 94%. హైదరాబాద్లో 82% వచ్చింది. తక్కువ వచ్చిందంటే కరీంనగర్ 60% మాత్రమే కరీంనగర్లో ఈ సినిమాని చూసారనమాట. ఇక హిందీలో ఆక్యుపెన్సీ చూసుకున్నప్పుడు ఓన్లీ 10.37% మాత్రమే ఉంది, చాలా తక్కువ అది. అట్లాగే తమిళనాడులో 18.36% ఉంది. కర్ణాటకలో 9.19% ఉంది. అంటే ఓవరాల్గా మిగతా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆక్యుపెన్సీ రేటు కూడా వెరీ వెరీ లోగా ఉంది. ఈరోజు ఏమన్నా మౌత్ టాక్ వల్ల స్ప్రెడ్ అయ్యి ఏమన్నా వస్తుందేమో అనేది మనం గమనించాలి. ఓవరాల్గా ప్రీమియర్ 100 కోట్లు, నిన్న వచ్చిన ఒక 80 కోట్లు. నిన్న ఫస్ట్ డే 80 కోట్లు వచ్చింది. ప్రీమియర్స్ ఒక 100 కోట్లు వచ్చాయి. గ్రాస్ చెప్తున్నా. ఈ రెండు కలిపి 150 నుంచి 200 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నిట్లో రికార్డు. ఆల్ ఇండియా కూడా ప్రీమియర్ షోలో రికార్డు ఇది. ఆల్ ఇండియా లెవెల్లో ఇప్పటి వరకు మనకు ఉండేది ఏంటంటే కల్కి, పుష్ప 2, సలారు, త్రిబుల్ R ఇవి ఉన్నాయి. వాటిల్లో ఇప్పటికే అయితే ఇది 3rd ప్లేస్లో ఉంది. అంటే కల్కి, త్రిబుల్ R తర్వాత ఇది ఉందన్నమాట. కల్కికి ఇది ఇంకా లెక్కలు కరెక్ట్గా రాలేదు. ఈరోజు ఈవినింగ్కి వస్తే వాటిని కూడా ఇది ఆల్ ఇండియా రికార్డు అయితే క్రియేట్ అయింది. అంటే ఇండియాలో ప్రీమియర్ షోలలో ఇదైతే రికార్డ్ చేసింది. కానీ ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో మాత్రం 3rd ప్లేస్లో ఉన్నట్టుగా ఇప్పుడు వరకు చెప్తున్నారు. అది ఇంకా అఫిషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పటి వరకు ఆయన కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లు. అట్లాగే మిగతా సినిమాల దీంట్లో కూడా ప్రీమియర్లో మాత్రం కొట్టింది. అండ్ అదైతే వాస్తవము. అప్పటికి చాలా చోట్లకి ప్రింట్ అంటే హార్డ్ డిస్క్లు త్వరగా వెళ్ళలేదు, కంటెంట్ వెళ్ళలేదు, లేట్ అయింది. అప్పటికి అక్కడ ఫ్యాన్స్ రాగానే వాళ్ళే తిరిగి మొత్తం థియేటర్లకు అందించడం కూడా మనం చూసాం. ఇది నార్త్ అమెరికాలో కూడా అతిపెద్ద కలెక్షన్. ఓవర్సీస్లో 29 crores వస్తే నార్త్ అమెరికా అంటే మొత్తం 23 దేశాలు ఉంటాయి. కెనడా, అమెరికా ఇవన్నీ కలిపి నార్త్ అమెరికా అంటారు. ఈ నార్త్ అమెరికాలో 23 కోట్లు ఇది కలెక్ట్ చేసింది అన్నమాట. అంటే ఎక్కడ కూడా చూస్తే మనం ఎక్కువగా ఉండేది మన పాపులేషన్ అక్కడే కాబట్టి, నార్త్ అమెరికాలోనే కాబట్టి అక్కడే ఎక్కువ కలెక్షన్లు కూడా ఉన్నాయి. అది కూడా నార్త్ అమెరికాలో కూడా ఇది రికార్డ్ అని చెప్తున్నారు. ఓవరాల్గా ఈ 1000 కోట్ల క్లబ్. థ్యాంక్ యూ సో మచ్.